హాయ్ గైస్, ఎవరికైతే రీసెంట్గా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిందో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, $100 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎవ్రీ మంత్ 21st కానీ 20 కానీ ఈ మెయిల్ వస్తుంది అనమాట గూగుల్ యాడ్సెన్స్ నుంచి. చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఎందుకు ఇలా వస్తుందంటే మన యాడ్సెన్స్లో $100 కంప్లీట్ అయినాయి, అంటే $100 కంప్లీట్ అయినాయి, మీ బ్యాంక్ అకౌంట్లోకి పేమెంట్ రావడానికి రెడీగా ఉందని చెప్పేసి మనకి మెయిల్ వస్తుంది. చాలామంది కొత్త యూట్యూబర్స్ అన్న నాకు ఇట్లా మెయిల్ వచ్చింది ఏంటన్నా, దీనివల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. గైస్ గుర్తుపెట్టుకోండి, మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, సింగపూర్ ట్యాక్స్, యూఎస్ ట్యాక్స్, పిన్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత $100 కూడా అయిపోవాలన్నమాట. $100 కంటే ఎక్స్ట్రా ఎంత ఉన్నాయేం కాదు, $100 కంటే 101 ఉన్నా, ఎంత $100 కంటే ఎంత ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం అనమాట. మనకి పేమెంట్ అయితే వస్తుంది. పేమెంట్ రావడానికి రెడీగా ఉందని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారనమాట. చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని ఉంది. వి సెంట్ ఏ పేమెంట్ ఆఫ్ యువర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ పియూబిఐడి అని చెప్పేసి. పియూబిఐడి అంటే ఏంటంటే మన యాడ్సెన్స్ యొక్క నెంబర్ అనమాట, యాడ్సెన్స్ యొక్క ఐడి పియూబిఐడి అని చెప్పేసి. ఎర్నింగ్స్ ఆన్ 21st March 2024 అని ఉంది. అంటే ఈ మంత్ పేమెంట్స్ అనేది రావడానికి రెడీగా ఉంది మీ యాడ్సెన్స్ నుంచి అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ యువర్ పేమెంట్ విత్ ఇన్ 5 business days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ మెయిల్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బ్యాంక్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉంది. అంటే ఈ మెయిల్ ఎప్పుడైతే వచ్చిందో ఈ మెయిల్ వచ్చిన డేట్ నుండి 5 daysలో మనకి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి అనమాట. అది మీకు $100 అవని, $200 అవని, $300 అవని. సో బ్యాంక్ అకౌంట్లోకి పేమెంట్ వస్తాయి అనమాట. ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యి ఐడి వెరిఫికేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారో $100 కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ మెయిల్ వస్తుంది. ఈ మెయిల్ వచ్చిన ఒక 5-6 daysలోనే మన బ్యాంక్ అకౌంట్లోకి పేమెంట్ అయితే వస్తుంది అనమాట. అది కూడా ఇండియన్ రూపీస్లో. మరి పేమెంట్ మనకు త్వరగా రావాలంటే మీ యాడ్సెన్స్లో ప్రైవేట్ బ్యాంక్ యాడ్ చేసుకోండి అనమాట. ఎస్బీఐ అయితే కొంచెం లేట్గా వస్తుంది పేమెంట్ రావడం మాత్రం పక్క, కాకపోతే కొంచెం లేట్గా వస్తుంది. మరి పేమెంట్ మనకి ఇంకా రాలేదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే మన బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి అడగండి. వాళ్ళకి తెలియకపోతే మనం షిఫ్ట్ కోడ్ ఇస్తాం అనమాట. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసే టైంలో ఆ షిఫ్ట్ కోడ్ ఏ బ్రాంచ్ ఇచ్చామో వాళ్ళకి కాల్ చేసి మీ అకౌంట్ నెంబరు, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, పేమెంట్ ఇంకా రాలేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళైతే దానికి సొల్యూషన్ చెబుతారనమాట. బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. అర్థమైంది కదా? ఇది ఎందుకు వస్తుందంటే ఈ మెయిల్ పేమెంట్ రావడానికి రెడీగా ఉందని చెప్పేసి మాత్రమే మనకు వస్తుంది అనమాట. అంతేగాని దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పేమెంట్ రావడానికి రెడీగా ఉందని చెప్పేసి వచ్చిందనమాట ఈ మెయిల్. నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ ఎప్పుడు వస్తుందంటే మనకి మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఐసిఐసిఐ అనుకోండి, ఐసిఐసిఐ నుండి ఒక మెయిల్ వస్తుంది అనమాట. రెమిటీస్ అనేవి రెడీగా ఉన్నాయి రావడానికి అని చెప్పేసి వైర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. వైర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ వేరే కంట్రీ నుంచి మనకు డాలర్స్ రూపంలో మనీ రావడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి మన బ్యాంక్ నుంచి మెయిల్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఐసిఐసిఐ నుండి రెమిటీస్ అనేది వైర్ ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి వస్తుంది. మీది ఎస్బీఐ అయితే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ బ్యాంక్ నుంచి వైర్ ట్రాన్స్ఫర్ రెడీగా ఉంది, రెమిటీస్ అని చెప్పేసి మెయిల్ వస్తుంది. అది వచ్చిందంటే పేమెంట్ రావడానికి ఇంకా దగ్గరగా ఉన్నాం అని చెప్పేసి. గాయ్స్, మీలో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి ఎంకే క్రికెట్ ప్రెడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఐపీఎల్లో ఎవరు విన్ అవుతారని చెప్పేసి ముందుగానే ప్రెడిక్ట్ చేసి మనకైతే కాల్స్ ఇస్తారనమాట. సో మీరు దాని ద్వారా తెలుసుకోవచ్చు. వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ ప్రెడిక్షన్లో. 99% యాక్యురేట్గా మనకు చెప్తారు ఏ టీం విన్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మనకైతే కాల్స్ ఇస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా ముందుగా తెలుసుకోవచ్చు. జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.